రాజుగాడి గదిలో దూరి డబ్బు కాచేద్దామంటే వాడు పడుకున్నాడో లేదో తెలియచావట్లేదు. పడుకున్నాడని దగ్గరికి వెళ్ళామనుకో వాడు బాంబుల పేర్లా పేల్తాడు. అసలు ఈ గొడవంతా దేనికి? నువ్వు మీ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి కుక్క పెట్టి ఒక ఏడుపేడు ఆవిడే కాచేసుకొచ్చి మనకిస్తుంది. రాజు సైకిల్ దుక్కి సంపాదించిన డబ్బుతో ముందు అప్పులు తీరుస్తానంటున్నాడు. మమ్మల్ని మాత్రం ఆగమంటున్నాడు. వాడు సైకిల్ తొక్కుతానంటే మనం అందరం వాడిని కాదన్నాం. ఇప్పుడు ఆ డబ్బు మనం కావాలంటే ఏం బాగుంటుందమ్మా? అందుకే వాడి చేతిలోంచి మనం తీసుకోము. మరి నువ్వు ఆ గదిలోకి వెళ్తావు, ఎవ్వరికీ అనుమానం ఉండదు. ఆ డబ్బు నువ్వు తెస్తావు. వాడు పగలనక రాత్రనక కష్టపడి రక్తం ఓడ్చి సంపాదించిన డబ్బు దొంగిలించమంటావా? ఆలోచిస్తే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. నా కొడుకు డబ్బు కూడా నువ్వే కాజేశావు. వాళ్ళు నువ్వే చంపేశావు. బాబు ఏమైందమ్మా? ఎందుకు కేకలు పెట్టావు? నాయనమ్మా ఏమైందమ్మా? ఏం లేదు బాబు, ఏదో పీడకలు వచ్చింది. మీ నాన్న గుర్తుకొచ్చాడయ్యా. సరే ఏమిట్రా లోపల నుంచి వస్తున్నావు? ఏమిటి? ఏమిటారు నువ్వు చేసిన పని? అమ్మా వదలమ్మా, మీరు కూడా దుర్మార్గుడా, ఎంతకు తెగించావురా? తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. తమ్ముడు ఎవడ్రా నీకు తమ్ముడు? ఒక సిగరెట్ వెలిగించినంతసేపు లేదు నీ పెద్దరికం, ఒక దమ్ము లాగినంతసేపు లేదు నీ పెద్దరికం. అందుకోసం నువ్వు ఎగిరిపడిన అవసరం లేదు. ఏమిటి నీ గొప్ప? నాన్న చచ్చిపోయి 4 రోజులు కాలేదు, రకరకాలుగా అధికారం చలాయించాలని చూస్తున్నావు. నీ పెద్దరికం నాకు అక్కర్లేదు. సచ్చినాడా ముసలిముండా. ఐఎమ్ సారీ, నీకు మర్యాద ఇవ్వాలి కదూ. చూడు మిస్టర్, నీకు ఎవరి పెద్దరికం అక్కర్లేదనుకుంటే ఈ ఇంట్లో నుంచి తక్షణం బయటకు వెళ్ళిపోవచ్చు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? తెలుసు. నిన్ను అన్నా అని గుర్తించాలి, నువ్వు తంతే పడుండాలి. అంతేకాదు, దున్నపోతల తింటూ కూర్చోకూడదు. కాయ కష్టం చేసైనా సరే సంపాదించాలి, అప్పుడే నీకు తిండి. ఓహో, సంసారం సవ్యంగా సాగాలంటే ఇంట్లో అందరూ కష్టపడాలి, అలాగే ఇంటి పరువు కాపాడాలంటే అందరూ కలిసి ఉండాలి కదూ. నీకు గుణపాఠం చెప్పడానికి నేను బయటికి వెళ్ళాలి, వెళ్తాను. గుడ్ బై.
నువ్వు కలలు కంటూ ఊహల్లో తేలకు. Go and enjoy. Come on. వెధముఖాలని వెధముఖాలు. పొద్దున్న లేచి ఏ వెధముండ ముఖం చూశాను. గుమ్మం తగిలి తలంతా బొప్పి కట్టింది. ఎవరినే వ్యథముండలంటున్నావు? నిన్ను కాదులే. నువ్వెవరినంటున్నావో నాకు తెలిసే. కొందరు మొగుడు చచ్చి వ్యథముండలవుతారు, మరి కొందరు మనసు చచ్చి అవుతారు. భూదేవి లాంటి మీ వదిన్ని పట్టుకుని వ్యథముండ అన్నందుకు అక్షరానికి ఒక శిక్ష విధిస్తాడు ఆ దేవుడు. ఏమిటి నువ్వు అనేది? నేను అన్నదేమనే తప్ప? తప్ప తప్పున్నారా? మొగుడు చచ్చి అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తారే కాని నీలాగా మొగుడుతో పాటు పుట్టింట్లో తిష్ట వేసి ఇంటి దొంగలాగా కన్నాలు వేసేవాళ్ళు వాళ్ళకంటే నికృష్టులని తెలుసుకోవే. నార్మల్ కూతురనే ఇది కూడా లేకుండా వాగుతున్నావు. నీకు పిచ్చెక్కింది. పిచ్చే